ప్రార్థించిన రీతిగా సర్వశక్తి కలిగిన దేవుడు వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. కీర్తనలు 139వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నేనే చదువుతాను, శ్రద్ధగా దేవుని మాట విందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా. దావీదు చెప్తున్న ఒక చక్కని మాట ఏంటంటే దేవుడి గురించి, దేవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడికున్న ఒక మంచి స్వభావం ఏంటంటే మనల్ని పరిశోధించి తెలుసుకుంటాడంట ఆయన. చెప్పండి, పరిశోధించి తెలుసుకుంటాడు అంటే మనం ఏంటో ఆయనకి సంపూర్తిగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వ్యక్తులే కొద్దిగా దిగాలుగా ఉన్నారనుకోండి, వెంటనే ఏమంటాం చెప్పండి? ఏంటి అంత దిగులుగా ఉన్నావు, ఏంటి తలనొప్పా, కాలు నొప్పా, జ్వరమా, కడుపు నొప్పా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా అన్నారా, ఏంటి నీ బాధ ఏంటి అడుగుతామా, అడగమా? హల్లెలూయా. అంటే మనం మానవులు అయి ఉండి ఎదుటి వారి యొక్క సమస్య ఏంటో ఒకవేళ తెలుసుకోలేకపోయినా వారి ముఖ కవళికలను బట్టి మనం వెంటనే ఏదో అయితే బాధ వారి గుండెల్లో ఉందని మనం వెంటనే పసిగట్టగలుగుతాం. కొంతమంది అంటారు ఏం లేదులే అన్న కూడా లేదు ఉందిలే. కొంతమందికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కొందరితో చెప్పుకోరు. కొంతమంది చెప్పుకుంటారు, అయినా కూడా చెప్పినా చెప్పకపోయినా లోపల ఏదో ఉన్నట్టుగా ఎదుటివారికి సంతోషమైనా తెలిసిపోతుంది, బాధ అయినా తెలిసిపోతుంది, దుఃఖమైనా తెలిసిపోతుంది. ఏమీ చెప్పకుండా దిగాలుగా ఉన్న ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా గుర్తుపట్టి అడుగుతారు, నీ సమస్య ఏంటి, నీ బాధ ఏంటి అని. హల్లెలూయా. అలాగే దేవుడికున్న ఒక స్వభావం ఏంటంటే ఏం చేస్తాడంటే ఆయన, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చిన వారినంట అంటే పరిశోధించి తెలుసుకున్నావు అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరినీ పరిశోధించడు ఆయన. భూమి మీద ఉన్న వాళ్ళందరినీ పరిశోధించి, లోకమందు అంతటా దేవుని కనుదృష్టి సంచారం చేస్తుందంట, కానీ యథార్థవంతును దృష్టించడానికి ఆయన కనుదృష్టి సంచరిస్తుందంట. హల్లెలూయా. అంటే ఎవరిని పరిశోధిస్తాడు? దావీదు తన అనుభవం చెప్పిన మాట. అంటే దావీదుని దేవుడు ఏం చేశాడు? పరిశోధించి చూశాడు. హల్లెలూయా. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన దగ్గరికి మనం వచ్చాం కాబట్టి మనల్ని ఎలా చూస్తాడంట? పరిశోధించి. హల్లెలూయా. ఏదన్నా చిన్న హెల్త్ ఇష్యూ ఉంటే హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు? ఒకప్పుడు అంటే చేయి పట్టుకొని నాడి పట్టుకొని రోగం చెప్పేవాళ్ళు వెనకడికి, అమ్మమ్మల తాతల కాలంలో. కానీ ఇప్పుడు ప్రతిదానికి స్కానింగే, ప్రతిదానికి టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయాలి, యూరిన్ టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి. టెస్ట్ లేనిదే రిపోర్ట్ రాందే అసలు మెడిసినే లేదు. అవునా కాదా? ఒకప్పుడు ఏంటండి, ఇట్లా ఇక్కడ నాడి పట్టుకోగానే డాక్టర్కి అర్థమైపోయేది సమస్య ఏంటో, తెలిసిపోయేవాళ్ళు, ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు, ఏం కాదులే అని పంపించేవాళ్ళు. హల్లెలూయా. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వస్తున్నాయి కానీ లోపల రోగం ఉంటుంది. అదొక విచిత్రం, చాలా పెద్ద విచిత్రం. హల్లెలూయా. అంటే ఆ సమస్య తెలుసుకోవడానికి, అనారోగ్యం ఏంటో తెలుసుకోవడానికి స్కానింగ్లు, ల్యాబ్లు, టెస్ట్లు ఎన్నో ఉన్నాయి మనిషికి. కానీ దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళంట ఆయన పరిశోధించి చూస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట దావీదు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. భూమికి పునాదులు వేయబడక ముందే మనము ఈ మందిరంలో కూర్చోవాలని దేవుడు డిసైడ్ చేసి, మనం రక్షణలో ఉన్నాము, ఆయన కనుదృష్టిలో ఉన్నాము కాబట్టి ఈరోజు దేవుడి మందిరంలో చేరి చక్కగా ఆయన్ని ఆరాధన చేయగలుగుతున్నాం. హల్లెలూయా. అంటే ఆయన పరిశోధిస్తే ఏం జరుగుతుంది, ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఈరోజు ఒక 2 విషయాలు మనం తెలుసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చదువుకుందామండి. నేను చదువుతాను. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని
ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అంట ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళారంట. భోజనానికి వెళ్ళి కూర్చున్నారంట. కూర్చోగానే వెనక నుంచి ఒక స్త్రీ వచ్చిందంట. ఇప్పుడు యేసయ్య వచ్చి ఆ ఇంట్లో ఇలా కూర్చున్నాడు అనుకోండి, వెనకాల ఒక స్త్రీ వచ్చి ఏం చేస్తుందంట అంటే కన్నీళ్లతోటి యేసయ్య పాదాలు కడుగుతుందంట. కూర్చున్న ఆయన కాళ్ళు ముందుకుంటాయి కదండి, ఇప్పుడు వెనక నుంచి ఎందుకు గడుగుతుందంట అని మీకు డౌట్ రావచ్చు. కూర్చోవడం అంటే అప్పట్లో ఇట్లా కాళ్ళు మనం మోకరించేటప్పుడు ప్రేయర్కి ఎట్లా కూర్చుంటాం, కాళ్ళు ఇట్లా మడిచి కూర్చుంటాం కదా, అప్పట్లో అది వాళ్ళు అట్లా కాళ్ళు ఇట్లా వెనక పెట్టి ఆ కూర్చున్నప్పుడు ఈమె వెనక నుంచి వెళ్ళంట కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుందంట. తుడిసి వెంటనే ఏం చేసిందంట, అత్తరు తీసుకొచ్చిందంట. అత్తరు వేసే పాదాలకి పూసేసిందంట. హల్లెలూయా. ఆ స్త్రీ ఆ ఇంటికి రాగానే ఆ ఇంటి వారు యేసయ్యతో ఉన్నవారు చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అనుకుంటున్నాడంట, ఈ వ్యక్తి పాపాత్మురాలు కదా, ఈయనకి ఈ విషయం తెలుసో లేదో. 39వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుని. హల్లెలూయా. పక్కన ఇంటికి భోజనాన్ని పిలిచిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఈ వచ్చిన సహోదరు గురించి ఏమనుకుంటున్నాడంట, ఈయన నిజంగా గనక ప్రవక్త అయితే ఈయన పాదాలు కడుగుతుంది కదా ఈ స్త్రీ, అసలు వచ్చింది కదా ఈ స్త్రీ ఎవరో ఆయనకి తెలిసిపోతుంది అనుకుంటున్నాడు. అంటే తన మనసులో తను అనుకుంటున్నాడంట. హల్లెలూయా. వాస్తవాన్ని చెప్పాలంటే ఆయన ప్రవక్త కాదు, దేవుడు ఆయన. హల్లెలూయా. మన కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టిన యేసయ్య. హల్లెలూయా. అంటే ఆ మాట తనలో అనుకుంటున్నాడు. ఇప్పుడు మన మందిరంలో అయినా మన చుట్టుపక్కలైనా వ్యక్తులు చూడంగానే ఏమనుకుంటాం, వాళ్ళలో ఏదైనా చిన్న లోపం ఉందనుకోండి, వీళ్ళు పలానా, వీళ్ళు అట్లాంటి వాళ్ళు అంటగా, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అంటగా అని అనుకుంటున్నట్టుగానే ఈ ఇంటికి పిలిచిన వ్యక్తి కూడా అనుకుంటున్నాడంటే ఆ స్త్రీ గురించి. మరి ఆ స్త్రీ గురించి తను అనుకునే బదులు యేసయ్యకి చెప్పొచ్చుగా. మళ్ళీ ఏమనుకుంటున్నాడంట, ఒకవేళ ఈయన ప్రవక్త అయితే ఈయనకి తెలిసిపోతుంది ఆ స్త్రీ ఎవరో అని తనలో తాను అనుకుంటుంటే యేసయ్య ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడంట. అక్కడ మంచి ఉపమానం అంటే ఒక ఉదాహరణ చెప్పాడంటే ఏమని చెప్పాడంటే, ఏ వ్యక్తికైనా ఇద్దరు రుణస్తులు ఉన్నారనుకో, ఒకరు 500 దేనారాలు, ఒకరు 50 దేనారాలు. అంటే రుణస్తులు అంటే అప్పు ఇచ్చిన వారు ఉంటారు కదా, ఎవరైనా ఇద్దరు వ్యక్తులకు అప్పు ఇచ్చారు, ఒకరికి 500 రూపాయలు ఇచ్చారు, ఒకరికి 50 రూపాయలు ఇచ్చారు అనుకోండి. ఆ ఇద్దరి దగ్గర అప్పు తీర్చే స్తోమత లేదు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు వచ్చి అయ్యా మేము అప్పు తీర్చని పరిస్థితిలో ఉన్నాము అంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎక్కువ సంతోషపడతారు? 500 రూపాయలు అప్పు చెల్లించిన ఆయన ఎక్కువ సంతోషపడతాడు, ఎందుకంటే ఎక్కువ అప్పు అయింది కాబట్టి. అలాగే యేసయ్య ఆ ఉపమానం అక్కడ చెప్పడానికి కారణం ఏంటిది అని అంటే, ఆ స్త్రీ ఎవరో నాకు తెలుసు. హల్లెలూయా. దావీదు కూడా ఏమన్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అండి. లేకపోతే మనకి పనులు లేకో, మనకి ఇంకేవో చేసుకోవడానికి ఇంకేమో పనులు లేక, ఏమీ లేక, సమయం తోసిపోక మనం మందిరంలో కూర్చోట్లే. ఈరోజు ఎందుకు సేవకులైనా సంఘమైనా క్రమం తప్పకుండా ఆదివారం దేవుడి సన్నిధిలో కూడి ఆరాధన చేయాలంటే ఇది పరిశుద్ధ దినం, ఇది విశ్రాంతి దినం, ఇది ప్రభుని ఆరాధించే దినం. మనం ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఆరాధన చేస్తారో వారి మధ్యకి ఆయన దిగి వచ్చి వారి అవసరతలు తీరుస్తాడు, వారి స్థుతుల మీద ఆయన ఆశీనుడు అవుతాడు. కాబట్టి ఇదంతా దేవుని ఏర్పాటు. అందుకే మనం ఇలా కూడి ప్రభుని ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా అని ఈ ఉపమానం అక్కడ చెప్పి ఆఖరిగా అంట ఆ స్త్రీ గురించి యేసయ్య అంటాడు, అమ్మా నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, సమాధానం కలిగి వెళ్ళిపో అన్నాడంట. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని, చదివే టైం లేదు కాబట్టి నేను చెప్పేసి ఇంటికి వెళ్ళి నాకు చదవండి. ఆమె నోరు తెరిచి ఒక్క మాట అయినా యేసయ్యతో చెప్పిందా, నేను ఫలానా అండి, నేను ఫలానా అండి? హల్లెలూయా, హల్లెలూయా చెప్పిందా అండి? చెప్పలే. వాస్తవానికి నలుగురు చుట్టుముట్టు ఉన్నప్పుడు మనం కన్నీరు కారుస్తామా? వస్తుందా కన్నీరు? నలుగురు మన చుట్టూ ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఎవరికైనా ఒక సమస్య మనం చెప్పుకుందామని వెళ్ళాము, వాళ్ళకి చెప్తే మన గుండెల్లో ఉన్న భారం కొద్దిగా తగ్గుతుంది,
మనకి దగ్గరైన వారు, నెలవైన వారు, పరిచయస్తులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, బంధువుల్లోనే కావచ్చు, ప్రియమైన వారు ఉంటారు కదా. ఎవరికైనా ఒక సమస్య చెప్పుకుందాము, కొద్దిగా నెమ్మది కలుగుతుందని వెళ్ళాము అనుకుందాం. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఒక 10 మంది ఉంటారా, 10 మందిలో వీరు కూర్చొని ఉంటారు. మీరు సమస్య చెప్తారా? కనీసం కన్నీరు గారుస్తారా? అసలు ఈ రెండిట్లో మనం ఏదైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేం. హల్లెలూయా. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన ఆ స్త్రీ వేరే ఇంటి వారి దగ్గరికి వచ్చింది. పరిసయ్యునికి సంబంధం లేదు, ఆ స్త్రీకి సంబంధం లేదు, ఆ వ్యక్తికి సంబంధం లేదు. అక్కడికి యేసయ్య వచ్చాడు, యేసయ్య శిష్యులు వచ్చారు. యేసయ్య ఎక్కడ అడుగు పెడితే అక్కడ జన సమూహాలు వచ్చేసేవారంట. అంటే అంత మందిలో కూడా ఆమె కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద పెట్టింది చెప్పాలి? యేసయ్య మీద పెట్టింది. హల్లెలూయా. ఇంకొకటి, నోరు తెరిచి సమస్య చెప్పిందా? చెప్పలే. వచ్చి కూర్చున్న దగ్గర నుంచి ఏడుస్తూ పాదాలు, 2 పాదాలు తడపాలంటే ఎన్ని నీళ్లు కావాలండి? 2 కాళ్ళు మనం కడుక్కోవాలంటే ఎంత నీళ్లు లేని ప్రాంతమైనా కనీసం ఒక మగ్గుడు ఉండాలి. కాళ్ళు ముందు సగం, కాళ్ళు వెనక సగం పోసుకోవడానికి. హల్లెలూయా. అంటే ఎంత కన్నీటితో ఆయన పాదాలు కడిగేసి, తల వెంట్రుకలతో తుడిచేసి, అత్తరు పూసిందంట ఆ పాదాలకి. ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటానే ఉందంట. హల్లెలూయా. మరి యేసయ్య ఏమన్నాడు ఆమెతోటి? ఏమన్నాడు? నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. అంటే ఆ స్త్రీ ఎవరంటే పాపాత్మురాలు, పాపములో ఉన్న స్త్రీ. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేసింది అంటే, ఆయన పాదాలు కడుగుతూ ఉన్నప్పుడే నోరు విప్పన కన్నీటితోనే పాదాలు కడిగేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అన్నట్టుగా యేసయ్య పరిశోధించి చూడగలిగిన దేవుడు కాబట్టి ఆ వ్యక్తి నోరు విప్పి చెప్పకపోయినా తన సమస్య వెంటనే తీర్చేశాడు. నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అన్నాడంట. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని అడగలేదంటండి. అడగకుండానే క్షమించబడ్డాయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని సందుకు వస్తున్న మనం కూడా అనాలోచనగా రావద్దు. దేవుని సందుకు వస్తున్నప్పుడే ప్రిపరేషన్తో రావాలి. దావీదు అంటాడు, ఉదయం కొరకు నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచాను. అంటే పొద్దున్నే లేచి ఏ ప్రార్థన చేయాలో మనం ఏం చేస్తాం? రేపు పొద్దున ఏమేం పనులు చేయాలో రాసి పెట్టుకుంటాం, ప్లాన్ వేసి పెట్టుకుంటాం. 9ంటికి ఇటు వెళ్ళాలి, 11ంటికి ఇటు వెళ్ళాలి, 12ంటికి పని చేయాలి. కానీ దావీదు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన రాజు, మహారాజు. ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నెమ్మదితో పరిపాలించిన రాజు. కొన్ని లక్షల మందికి ఆయన రాజు. అయినా ఆయన ఉదయం ఆయన ఫస్ట్ టైం టేబుల్లో ఏముందంటే, ఎర్లీ మార్నింగ్ ఏముందంటే ఆయనకి ప్రేయర్తో స్టార్ట్ అయ్యేదంట ఆయన లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవులు అనబడుతున్న మన జీవితాల్లో కూడా మొట్టమొదటి ఉదయకాలం లేవంగానే నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చేయాలి. మోకరించి నువ్వు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకున్నాకే నువ్వు ఏ పనినైనా ఆరంభించాలి. అది దైవ పిల్లలుగా మన లక్షణం, దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండవలసిన లక్షణం. దావీదు అంటున్నాడు, నేను ఉదయకాలానికి ప్రార్థన సిద్ధం చేసి ఉంచేశానయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం సిద్ధం చేసి ఉంచాడంట? ప్రార్థన సిద్ధం చేశాడు. 139వ కీర్తనలో కింద వచనాలు ఏముంటుందంటే, నువ్వు నన్ను చుట్టూ ఆవరించి ఉన్నావు. ఎక్కడ ఉన్నాడంట ఆయన? కుడి, ఎడమ, ముందు, వెనక చుట్టూ నన్ను ఆవరించి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని కన్నుని మనము కప్పలేము అని అదేనా కదా? దాని అర్థం ఏంటిదండి? దేవుడు కన్నుని కప్పలేము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి మరుగైంది ఏది లేదు. ఇంకా ఏమంటాడంటే ఆ కీర్తనలో, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను నిలబడడం నీకు తెలుసు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? మీకు రాత్రిపూట ఇంటికి వెళ్తుంటే ఏంటో కొద్దిగా భయంగా అనిపిస్తుందండి, ఈ రోడ్డు మీద చీకటిగా ఉండి. మనం కూర్చోవడం తెలుసండి దేవుడికి, నిలబడ్డం. ఎప్పుడూ రక్షణ పొందిన వారి చుట్టూ దేవదూతలు కాపుదలుగా పెడతాడంట. మనకి ఎన్నో భయాలు కలుగుతూ ఉంటాయి, కానీ ఆ భయాలన్నింటిలో నుంచి దేవుడు 91వ కీర్తన ఉంటుంది. పగలు ఒక భయం ఉంటుందంటే, మధ్యాహ్నం ఒకటంట, సాయంత్రం ఒకటంటే, రాత్రి ఒకటంట. ఎన్ని రకాల భయాలు కలుగుతూ ఉన్న, రోగాలు, భయాలు, తెగుళ్ళు అలాగా భూమి మీద తిరుగుతూ ఉన్నా అంట. దేవుడు ఎవరిని ఆవరించి ఉన్నాడని దావీదు చెప్తున్నాడు, నువ్వు నన్ను చుట్టూ ఆవరించి ఉన్నావయ్యా. హల్లెలూయా. దేవుడు సన్నిధికి వస్తున్న నువ్వు పొందుకోవాల్సిన ఒక గొప్ప ధైర్యం మాట ఏంటంటే, దేవుడు, నువ్వు ఏ దేవుడిని అయితే ఆరాధన చేయడానికి మందిరానికి వచ్చావో ఆ దేవుడు నీ హృదయం ఎరిగిన దేవుడు.
నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ స్థితిగతిని ఎరిగిన దేవుడు. నీ చుట్టూ ఆయన నిన్ను ఆవరించున్నాడు. కృపచేత ఆయన నిన్ను కప్పి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆ మాట మేం చెప్పింది కదా. అబ్రహాముతో దేవుడు ఏమంటాడు? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? భూమికి పునాదులంట నోటితో వేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పునాది అంటే మనం ఏం చేస్తాం? గడ్డపార ఉండాల్సిందే, అంతేనా కాదా? గడ్డపార తీసి పునాది తీసి దానికి అసలు ఎంత గోడవ, ఎంతమంది పనివారు. నోటి మాట చేత దేవుడు భూమికి చెప్పాలి పునాదులు వేశాడండి. హల్లెలూయా. జగత్తుకే పునాదులు, ఆకాశము కలుగును గాక అంటే 147వ కీర్తనలో ఉంటుంది ఒక మాట ఏంటంటే, దేవుని వాక్యం అంట బహువేగముగా వెళ్ళిపోతుందంట. దేవుని వాక్యం ఎలా వెళ్తుందంట? వేగంగా. నువ్వు నమ్ముతున్నావా మాట? దేవుడు ఒక మాట నీ జీవితంలో ఇది కలుగును గాక అని దైవజనుల ద్వారా పలికారు అంటే ఆ మాట నీ జీవితంలో వేగంగా వెళ్ళిపోయి అది ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేస్తుంది. హల్లెలూయా. ఆకాశములు పట్టజాలని దేవుడు భూమి కలుగును గాకంటే భూమి కలిగిందండి. ఆకాశం కలుగును గాకంటే ఆకాశం కలిగిందండి. సూర్యచంద్ర నక్షత్రాలు కలుగును గాకంటే కలిగినాయి అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి ముందున్న కుక్క పోదు, మనం చీ అంటే పోద్దా అండి? పోద్దా? పోదు. మన కెపాసిటీ ఇది, దేవుడి కెపాసిటీ అది. నోటి మాటతో ఏం కలిగిందంట? భూమి కలిగిందండి. నీ సమస్య ఎంత? నీ సమస్య ఎంత? నీ చాలా చిన్నది అది. ఒక మాట చెప్పనా? ఇంత పెద్ద ప్రపంచంలో ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? ఎన్ని లక్షల మంది ఉన్నారు ఈ టోటల్ ఈ 5:30 ప్రాంతం, అవునా కదా? ఇక్కడ మన ఇల్లు ఎక్కడో ఒక మూల, అందులో మనం ఎంత? ఇంకా మూల. మన కుటుంబంలో ఒక 4-5 అనుకున్నాం, అందులో మనం ఒక. అంత పెద్ద దేవుడు ఇంత మూలకు వచ్చి ఇన్ని లక్షల మందిలో నేను చూస్తున్నాడంటే నిన్ను ఆయన విలువ కట్టి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంటే నిన్ను పరిశోధించాడు. నువ్వు సమస్యలో ఉన్నావు, నువ్వు బాధలో ఉన్నావు, నువ్వు ఇరుకులో ఉన్నావు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, నువ్వు చెప్పుకోలేక నలిగిపోతున్నావు అని ఆకాశము కంటే ఎత్తైన స్థలము నుంచి ఆ మహాదేవుని కనుదృష్టి నీ మీదికి వచ్చింది కాబట్టే నువ్వు మందిరంలోకి రాగలిగావు. హల్లెలూయా. ఆ మహాదేవుని కనుదృష్టి కనుక నీ మీదికి వచ్చి ఉండకపోతే ఆయన ఆరాధించే స్థలానికి నువ్వు నేను వచ్చేవాళ్ళం. కాబట్టి నీ సమస్య వైపు నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఈ స్త్రీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చిందా లేదు? వేసే పాదాలు తడిపిన స్త్రీ ఏమైంది? ఇంటి దగ్గరే ప్రిపేర్ అయింది. పెద్ద కానుకేం తీసుకురాలి, కన్నీళ్లే కానుకగా తెచ్చింది. ఏం తెచ్చింది చెప్పండి? కన్నీళ్లే కానుకగా. కాళ్ళు 2 కడిగేసే అంత కొంతమందికి గుండెల నిండా దుఃఖము ఇట్లా పొంగి బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఎవరు తీర్చలేని దుఃఖం ఉంటుంది లోపల. అట్లా మనం పిల్లల విషయంలో కూడా ఒక్కోసారి గమనిస్తాం. వాళ్ళు ఏదన్నా తట్టుకోలేని బాధ, వాళ్ళకి జ్వరమో కడుపు నొప్పో, ఇక సమస్య ఏంటో చెప్పరు, ఏడుస్తూనే ఉంటారు. ఏంటో చెప్పు, ముందు చెప్పి తర్వాత ఏడు అంటాం. ఇక చెప్పడానికి వాళ్ళకి ఏం రాదు, మాట రాక దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది ముందు. ఈ స్త్రీ కూడా ఏం చెప్పుకుంటుందండి? ఆమె ఏమైనా అనారోగ్య సమస్యతో వచ్చిందా? ఏ సమస్యతో వచ్చింది? తన జీవితం అంతా పాపంలో జీవించి వచ్చింది. కానీ ఎక్కడికి వచ్చిందంటే పాపానికి పరిష్కారం ఉన్న స్థలానికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి వెళ్తే నా పాప జీవితము పరిశుద్ధంగా మార్చబడుతుందని కన్నీరు కారుస్తూ పాదాలు కడుగుతానే ఉంటే జగం ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగపు లోతులు ఎరిగిన దేవుడు కాబట్టి వెంటనే ఏమన్నాడు? అమ్మా, నీ విస్తారమైన పాపాలు క్షమించబడి. నోటితో ఒక్క మాట చెప్పాల. ఈరోజు మనం ప్రార్థన చేయమంటే ఇంత పెద్ద ప్రార్థన చేస్తాం, దాని మీద లిస్టు మీద లిస్టు పెడతాం. హల్లెలూయా. సమస్యలో ఉన్నాళ్ళు చెయ్యాలి, అడగాలి. అన్ని భారాలు మన మీద ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన మన మనవులు ఆలకించే దేవుడు, మొరపెట్టగా ఉత్తరం ఇచ్చే దేవుడు. నేను చెప్పనా, ఈవిడ ఫస్ట్ టైం వచ్చింది ప్రభు దగ్గర. ఎవరికి ఎక్స్క్యూజ్ ఉంటుంది? కొత్తగా వచ్చేవారికి ఎక్స్క్యూజ్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? కానీ ఆత్మీయతలో ఎదుగుతున్న వారు మొర్ర పెట్టే స్థితికి రావాలి, నోరు తెరిచే స్థితికి రావాలి, స్తుతించే స్థితికి రావాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటిది అంటే, నువ్వు చెప్పకపోయినా కొత్తగా మందిరానికి వచ్చేవారు కొన్ని సమస్యలు చెప్పలేరు. చెప్పగలుగుతారా?
ఎందుకంటే కంప్లీట్ వాళ్ళు లొకాలిటీ వేరు, వాళ్ళు జీవించి వచ్చిన విధానాలు వేరు. దేవుని యొక్క గొప్పతనం తెలిసినప్పుడే కదా వాళ్ళు అన్నీ షేర్ చేసుకోగలుగుతారు, లేకపోతే ఎవరేమి చెప్పుకోలేరు. ఇప్పుడు పరిచయం లేని వ్యక్తులకు మన సమస్యలు చెప్తామా? చెప్పు. కానీ దేవుడి శక్తి ఏంటో తెలిసినప్పుడు ఖచ్చితంగా ఈ స్త్రీకి యేసయ్య ఎంత పరిశుద్ధుడో తెలిసిపోయిందంట. వచ్చి కూర్చొని కన్నీళ్ళు. ఒక మాట చెప్పనా, నీళ్ళైనా ఈజీగా దొరుకుతాయి, అత్తనైనా డబ్బులు ఇచ్చి కొనుక్కు రావచ్చు. కాళ్ళు కడిగే అంత కన్నీరు వస్తుందా అండి? వస్తుందా? వస్తుందా అండి? రాదు. చిన్నతనంలోనే ఎక్కి ఏడుస్తారు, పెద్ద అయినాక ఎక్కిలు కూడా రావు. వస్తాయా? ఎంత బాధ ఉన్నా మనం ఏమవుతామంటే దుఃఖం అంతా అట్లా లోపల బస్తాల్లో బియ్యం వేసి తొక్కినట్టు అణిచి 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 పెడతా ఉంటుంది దాన్ని. ఆ బాధ అంతా అణిచి 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 ఏమవుతుందంటే ఆ గుండె రాయి అయిపోతుంది. బాధ గుండెల్లో ఉంటుంది, కానీ కన్నీటి రూపంలో అది బయటికి. అంటే అట్లా అణిచివేయడానికి కారణం ఏంటి? అణిచివేయడానికి కారణం ఏంటంటే ఈ దుఃఖం చూసేటోళ్ళు ఎవరు లేరు ఈరోజు. అమ్మ నా సమస్య ఇది అంటే చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమస్య ఇది అని నోరు తెరిచి ఒకవేళ చెప్తే హేళన చేసేవాళ్ళు ఉన్నారు, గేలి చేసేవాళ్ళు ఉన్నారు. అంతే తప్ప అవునా అవునా అన్న, అవునా అక్క అని ఆదరించి ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేదు. కానీ యేసయ్య చెప్తున్న ఒక మంచి మాట అంటే ఆయన దగ్గర ఎవరైనా ఓపెన్ అయిపోవచ్చు. ఎలాంటి వారు దుఃఖమైన ఆయన తీసేస్తాడు నిర్మోహమాటంగా. ఒకవేళ నువ్వు చెప్పుకోలేకపోయినా నీ హృదయంలో అలాగా అది కొన్ని సంవత్సరాల నుంచి ఆ దుఃఖాన్ని నువ్వు క్యారీ 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 చేస్తా ఉన్నా కూడా, నువ్వు చెప్పకపోయినా, నువ్వు కన్నీరు కార్చకపోయినా కూడా ఆయన హృదయ అంతరంగపు లోతులు పరిశోధించి తెలుసుకునే దేవుడు కాబట్టి నువ్వు చెప్పకపోయినా నీ సమస్య పరిష్కారం ఇస్తాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరంగా వెతుక్కుంటూ వచ్చింది. అప్పుడు యేసయ్య అంటాడు, పిలిచిన ఆయనతో అంటాడు, నువ్వు నన్ను పిలిచావు కానీ కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా, నా తల అంటేవా, నన్ను ముద్దు పెట్టుకున్నావా కనీసం? కానీ ఈ స్త్రీ నేను వచ్చినప్పటి నుంచి కన్నీళ్లతో నా పాదాలు కడుగుతుంది, అత్తరు పూసింది, నా పాదాలు ముద్దు పెట్టుకుంటానే ఉంది. హల్లెలూయా. నీ యొక్క విస్తార పాపాలు క్షమించబడ్డాయండి. హల్లెలూయా. ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చిన మనం ఒక గొప్ప ధైర్యంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏంటంటే నీ బరువు నీ భారం అంతా ఈ స్థలంలో విడిచిపెట్టి సంతోషంగా వెళ్ళిపో. నువ్వు నాతో రా, నాతో వచ్చినాయని నీకు ఇస్తున్నాను, నువ్వు నాతో వస్తే చాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. భూమిని నోటి మాటతో కలుగజేసిన ఆయన మనతో వస్తే మన సమస్యని గద్దించడా, మన అప్పును గద్దించడా, మన రోగాన్ని గద్దించడా, మన కన్నీటికి కారణమైన ఏ పరిస్థితి అయినా ఆయన గద్దించి ఇట్లా తీసేయలేదు. ఇప్పుడు ఆమె జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఆ పాపంలో అలా 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 ఉండి వచ్చిందో స్పాట్లో తీసేసి, ఇంకా అది ఆమెతో వెళ్ళనే. దానికి కారణం అంటే క్షమించబడ్డాయి, ఆమె పాపాలు క్షమించబడ్డాయి అనడానికి గుర్తేంటో తెలుసా? ఆమె కన్నీరే. హల్లెలూయా. అంటే లోతైన పశ్చాత్తాపంతో పాదాలు కడిగింది కదా, అందుకనే వెంటనే ఆమెకి ఏమొచ్చిందండి జవాబు? పిల్లలు కొన్నిసార్లు అడిగితే తల్లిదండ్రులు ఇవ్వరు, కానీ ఏడిస్తే ఆ ఏడుపు మొహం చూడలేక ఏడమాక మొఖం అలా పెట్టేవేంటి, ఇస్తాంలే అంటారు. హల్లెలూయా. అవునా కాదా? హల్లెలూయా. మనుషులం కదా, 9 నెలలు మోసాం, ఓ 10-20 సంవత్సరాలు పెంచి ఉంటాం. మనకే మన పిల్లల కన్నీళ్లు చూడకపోతే స్వహస్తాలతో మనల్ని చేసుకున్నాడు ఆయన. మన కన్నీరు చూస్తాడా? చూడడండి. హల్లెలూయా. 3 నెలల దాకా మనకు తెలియదు కడుపులో పిండం ఉన్నట్టు, బయటకు వచ్చేదాకా రూపం తెలియదు, మనకి పోలిక తెలియదు, అవయవాలు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ కడుపులో వేయక ముందే ఆయన ఎరిగిన దేవుడు. ఆయనకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ హృదయంలోకి కూడా ఏం చేస్తాడంటే ఆయన హృదయాన్ని స్కాన్ చేసే స్కానర్లు వచ్చినాయా? ఎంఆర్ఐ ఉంది, మహా అంటే సిటీ స్కాన్, లాస్ట్ ఎంఆర్ఐ, ఇంక ఏ స్కానరు? అవి ఏంటి, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఎక్కడెక్కడ వేటికి సంబంధించి అవే చూపిస్తుంది. అంటే డాక్టర్స్ కూడా కనపడనివి ఎవరికి కనపడతాయి? దేవుడికి కనపడతాయి. నిర్భయంగా ఉండాలి, మన ప్రభువుని కలిగి అధైర్యపడద్దు. అసలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అధైర్యపడవలసిన అవసరమే లేదు. నీ చెయ్యి చాలా చిన్నది, నీ సమస్యను నువ్వు తీసుకోలేవు, నీ దుఃఖాన్ని నువ్వు తీసుకోలేవు, కానీ ఆ చెయ్యి చాలా పెద్దది. ఎలాంటి సమస్య అయినా ఇట్లా తీసేస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే
ఆయన తీయగలడు అనే నమ్మకం నీ లోపల అలా ప్రింట్ అయిపో. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక చెరగని ముద్రలాగా నీ మనసులో, నా యేసే ఖచ్చితంగా నా పరిస్థితిని, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి దిగొచ్చేస్తాడు ఆయన. దిగొచ్చి వెంటనే నీ జీవితంలో అడ్డుగా ఉన్నాయి, నీ సంతోషానికి అడ్డుగా ఉన్నాయి, నీ దుఃఖానికి కారణమైన వాటిని ఏం చేస్తాడంటే ఈజీగా ఇట్లా తొలగి. ఇశ్రాయేలీయులు చెర సముద్రం ముందు నిలబడ్డారు. వీళ్ళు ఇప్పుడు కానానికి చేరుకోవాలి. మోషే గారి ద్వారా వారిని బయటికి తీసుకొచ్చాడు. 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో వెట్టి చాకిరీ చేశారు. వారికి అక్కడ సంతోషం లేదు, నెమ్మది లేదు, అంత దుఃఖము, వ్యయము ప్రయాసే తప్ప ఏమీ లేదు వారికి. ఇప్పుడు తీర బయటకు వచ్చిన తర్వాత ఏమైందంట, సముద్రం ముందు నిలబడ్డదంట. ఇప్పుడు ఎట్లా పోవాలయ్యా, దారే లేదు, తీసుకొచ్చావు కానీ అని మోషే మీద కొన్ని లక్షల మంది ప్రజలు సనుగుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు అంటాడు, ఏం చేశాడు, వెనక్కి వెళ్ళండి లేదా పక్క నుంచి వెళ్ళండి అన్నాడా? ఏమన్నాడు, నీ చేయి చాపు. సముద్రం అంట పాయలయ్యిందండి. మోషే పెద్ద ఇంజనీర్, ఆయన ముందే దేవుడు ఇంకా గొప్ప ఇంజనీర్ పనిచేశాడు. హల్లెలూయా. నీటిని నిలబెట్టగలరా ఎవరన్నా? నీటిని నిలబెట్టారా ఎప్పుడన్నా? ఇట్లా ఇట్లా పోయండి, నువ్వు నిలబడు అని అనండి. ఇంటికి వెళ్ళాక నీరు నిలబడుతుందా? రాయి నిలబడుతుంది. నీరు, యేసయ్య నీటిని నిలబెట్టాడు. హల్లెలూయా. గాలిని గద్దించాడు ఆయన, నీటిని నిలబెట్టాడు. తుఫానుని ఆయనకు అసాధ్యమేది లేదు. హల్లెలూయా. అలాగంట ఇటొక సైడు నీళ్లు నిలబడితే సముద్రం మధ్యలో నుంచి ఇశ్రాయేలీయులు నడిచారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమై ఉంటుంది. ఒక చిన్న నీటి గుంటని దాటలేం మనం. చెరువు లోతేం లేదండి, నడుచుకొని వెళ్ళిపోవచ్చండి అంటే నడుస్తారా? అమ్మో, పొరపాటున ఏ పాము ఉంటుందో, తేలుంటుందో, ఇంకేముంటుందో వచ్చి కాలికి పట్టుకుంటుందేమో. సముద్రం అది. కానీ ఇశ్రాయేలీయులు ఎలా వెళ్ళారంట, చక్కగా పాట పాడుకుంటా నడుచుకుంటా వెళ్ళిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం చెప్పనా, ఇశ్రాయేలీయులు యాజ్ ఇట్ ఈజ్గా నడిచినట్టే ఫరో కూడా నడుద్దాం అనుకున్నాడంట. పర్మిషన్ ఇవ్వలే దేవుడు. ఆయనని ఆశ్రయించిన వారికి గొప్ప కార్యాలు, ఆశ్రయించిన వారికి గొప్ప కార్యాలు జరగవు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సముద్రాన్ని పాయలుగా చేసి నీటిని నిలబెట్టగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా అలాగ నిలబెట్టగలడు. అవి నీ మీద ప్రభావం చూపకుండా, నిన్ను తాకకుండా దేవుడు వాటిని ఇట్లా ఆపగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వెవరి వైపు చూడాలి? దీని వైపు చూడు. ఇది సముద్రం కదా బ్రహ్మ, సముద్రంలో నుంచి నడవమంటావు ఏంటి అని మోషే గారి క్వశ్చన్ రావాలి. సముద్రంలో నుంచి వెళ్ళమంటావు ఏంటి? సముద్రం వైపు నా చేయి చాపితే సముద్రం చీలుద్దా? ఇది ఎప్పుడైనా జరిగిందా చరిత్రలో అని అనలేదు ఆయన. వెంటనే ఏమన్నాడంట, అనగానే డివైడ్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు ఏమంటాడు, మనం ఆయన చేతికి అప్పచెప్పాలంటే అప్పచెప్పాలి. ఒకవేళ కన్నీటి ప్రార్థన చేయాలంటే నువ్వు చేయాలని, ప్రార్థన చేయమంటే చేస్తే అవుతుందా? చేయమన్నాడు, చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిష్కారం చూపిస్తాడు ఆయన. పరిష్కారం చూపించకుండా అట్లా మధ్యలో విడిచిపెట్టే దేవుడు. ఎవరు మునిగారు? ఇశ్రాయేలీయులు మునిగారా? ఫరో సైన్యం మునిగిందా? ఎవరు మునిగారండి? ఫరో సైన్యమే మునిగింది. ఇశ్రాయేలు ఏం మునగలే. ఎప్పుడు క్రైస్తవుడు మునిగిపోడు. ప్రభుని ఆధారం చేసుకున్నవాడు ఎప్పుడు సురక్షితమైన స్థలాల్లోనే దేవుడు ఉంచుతాడు. వారి సరిహద్దుల్లో దేవుడు నెమ్మది కలుగ చేస్తాడు. వారి కన్నీరు నాట్యముగా మారుస్తాడు. వారి దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు. బూడిదకి ప్రతిగా అంటే పూదండని ఇస్తాడంట. బూడిదని ఎవరన్నా కౌంట్లోకి తీసుకుంటారా? బూడిదకి కౌంట్లోకి తీసుకుంటారు. సమస్యలతో విసిగిపోయానండి, నా వల్ల కావట్లేదండి, ఇంకా నేను ఈ సమస్యని బేర్ చేయలేకపోతున్నానండి, నేను అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదు, నాకు సొల్యూషన్ దొరకట్లేదండి అని అలాగ కూర్చుండిపోయిన వారి వైపు ఎవరు చూడకపోయినా దేవుడు చూసి ఏం చేస్తాడంట, పూదండగా. బూడిదని చూస్తారా? పూదండని చూస్తారా? పూలదండలు ఎప్పుడైనా చూసారా? ఏది ఇష్టపడతారు? బూడిద వైపు ఎవరు చూడరు. కానీ దేవుడు ఏం చేస్తాడంట అంటే ఇక అక్కడ ఏం లేదు, బూడిదతో ఏం పని జరగదు. కానీ దీన్ని ఎలా మారుస్తాడంట, ఎవరు చూడని స్థితిలో ఉన్న నిన్ను అందరూ చూసి సంతోషపడేటట్టు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే బూడిదని చూడడానికి ఇష్టపడదు. నిన్ను సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు చూడరు. అదే నీకు కలిసి వచ్చిందను ఎక్కడెక్కడ ఫోన్లు వస్తాయి, మన రికార్డ్స్లో లేని ఫోన్స్ కూడా వస్తాయి.
మన కాంటాక్ట్స్లో లేని ఫోన్స్ కూడా వస్తాయి. అదే కొద్దిగా పరిస్థితి అప్ అండ్ డౌన్ అవుతుందంటే కాకితో కబురు పెట్టినట్టు వెళ్ళిపోతుంది వార్త. వారు ఎంత అమెరికాలో ఉన్నా అమూలకి ఆ న్యూస్ వెళ్ళిపోయి ఏం చేస్తారు, వెంటనే మనది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. చిన్న ఫోన్లో బ్లాక్ చేయడం లేదు, కానీ పెద్ద ఫోన్లు వచ్చినాక ఏమైందండి, మాట్లాడితే నచ్చని వాళ్ళందరూ బ్లాక్ 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 చేసేయడమే. హల్లెలూయా హల్లెలూయా. అంటే మనుషుల స్వభావం అది. పరిస్థితులను బట్టి మనుషులు మూవ్ అవుతారేమో కానీ నీ దేవుడు అన్ని పరిస్థితుల్లో మూవ్ అవుతాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ లోపల ఉన్న దుఃఖాన్ని ఆయన తీసివేస్తాడు. ఎలా తీస్తాడు తెలుసా? జేసీబీని చూసారు ఎప్పుడన్నా? చూసారా అండి? రోడ్డు వర్కులు జరుగుతూ ఉంటాయి. జేసీబీ దాని చెయ్యి ఎట్లుంటుంది, ఏమంటారంటే ఒక చిన్న ట్రాలీ మట్టి తీస్తుంది. నీ లోపల ఉన్న దుఃఖానికి కారణమైన పరిస్థితుల్ని ఆ హృదయ అంతరంగపు లోతుల్లో నుంచి దేవుడు ఇట్లా తీస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఆ దుఃఖాన్ని చూసి ఒకవేళ దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడి దగ్గరికి వచ్చి నా దగ్గర రా, నువ్వు బాధపడు, మాకు నీకు ఉన్నాను కానీ నేను అని లోపల ఉన్న దాన్ని అంతా ఒకసారి ఇట్లా తీసి బయటేస్తాడు. హల్లెలూయా. ఈమె లోపల అంత దుఃఖంతో వచ్చిందండి, ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఒక వ్యక్తి అంటున్నాడు ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని. ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని వర్ణించి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, కానీ దేవుడు ఆ లోపాన్ని ఎత్తి చూపట్లేదు. కానీ ఆమె కార్చిన కన్నీరుకి వెంటనే ఏం చేశాడు ఆయన కరిగిపోయి ఆయన అనలే ఆ మాట, నీ విస్తార పాపాలు అంటే ఒక్క స్త్రీ అని అక్కడ రాయబడి ఉంది, నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు, కానీ నువ్వు పాపాత్మురాలైన స్త్రీ అని అన్నాడు. ఎంత నలిగిపోయి విరిగిపోయి ఇబ్బందుల్లో ఇక్కడికి వచ్చినా ఆయన ఏం చేస్తాడు తెలుసా? వాటిని తొలగిస్తాడు, నిన్ను ఆయన దగ్గర తీసుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు ఎంత మట్టిలో బురదలో ఆడొచ్చినా కోపం వచ్చేస్తుంది, కానీ ఏం చేస్తుంది తల్లి? వెంటనే దగ్గర తీసుకొని మళ్ళీ పిల్లలకి చక్కగా శుభ్రం చేయించి, ఎన్నిసార్లు చెప్పాలి అడిపోవద్దని నీకు అని మళ్ళీ ఏం చేస్తుంది? తల్లి ప్రేమ అట్లుంటుంది. తల్లి మర్చిపోతుందంట, బైబిల్ చెప్తుంది. ఒక్కోసారి తల్లి మర్చిపోతుందంట, చంటి పిల్లని మర్చిపోతుందంట. కానీ దేవుడు అంటే ఏ ప్లేస్లో ఉన్నాడు ఆయన? తల్లి కన్నా భూమి మీద తల్లిదే పెద్ద పోస్ట్ అంటారు ఎవరు చూసి. కానీ ఇప్పుడు న్యూస్లో వస్తుంది తల్లిలు కూడా కొంతమంది దారుణంగా ఉన్నారు, కానీ దేవుడు తల్లికి మించిన స్థానాన్ని తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నీ తల్లికి చెల్లికి అక్కకి అన్నకి చెప్పుకోలేని సమస్యలు కూడా ఆయనతో నేరుగా నువ్వు మాట్లాడచ్చు. ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడి నీ సమస్య ఆయనకి చెప్పొచ్చు. హల్లెలూయా. చెప్పకపోయినా ఆమె సమస్య తీరిస్తే చెప్పిన వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఇంకొక మాట చూసుకుందాం. ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈయన ఎవరంటే సుంకపు గుర్తుదారుడు అని, అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసే వ్యక్తి అనమాట. అయితే ఈ వ్యక్తికి ఒక ఆశ. ఈయన బాగా ధనవంతుడు. చెప్పండి, ఈయన ధనవంతుడు, మంచి పొజిషన్లో జాబ్ చేస్తున్న వ్యక్తి. ఈయనకి ఒక ఆశ కలిగిందంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి ప్రాంతం గుండా వెళ్తున్నారని తెలిసి అక్కడ ఏమనుకున్నాడంట అంటే యేసయ్యని చూడాలని ఆశ కలిగిందంట. అందరు చెప్పండి, ఎవరిని చూడాలనుకున్నాడు? యేసయ్యని చూడగోరాడంట. కానీ పొట్టివాడయ్యండు. మరి యేసయ్య కనపడతాడు. కారణం ఏంటంటే జనసమూహాలు, యేసుక్రీస్తు వారు ఎక్కడ సంచరిస్తున్నా ఆయన భూమి మీద సేవ చేసిన దినాల్లో జరిగిన సందర్భం ఇది. అయితే ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన వెనకాల జనసమూహాలు కొన్ని వేల మందిగా తిరుగుతూ ఉండేవాళ్ళంట. మరి ఇంతమందిని దాటుకొని ఆయన వెళ్ళి యేసయ్యని చూడలేడు కాబట్టి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. హల్లెలూయా. ఏం ఆలోచన వచ్చింది చెప్పండి? చెట్టు ఎక్కాలి. హల్లెలూయా. మేడి చెట్టు పెద్ద, అదంటే మినిమం 70 feet హైట్ ఉంటుందంట, 50 feet వెడల్పు ఉంటుందంట. అంత పెద్ద చెట్టు. మరి ఆయన ఎక్కిన చెట్టు ఎంత ఫీటు హైట్ ఉందో మనకి తెలియదు, కానీ మొత్తానికి ఆ చెట్టు ఎక్కేసి ఆ చెట్టు మీద కూర్చున్నాడు. ఎవరిని చూడడానికి? యేసయ్యని చూడడానికి. హల్లెలూయా. అంటే ఈయన ఒక నీడుతో రాలే, ఒక అవసరతతో ప్రభు దగ్గరికి. ఏమైనా అవసరం ఉందా ఈయన జీవితంలో? చెప్పాలి. రోగం ఉందా, అప్పు ఉందా, ఇబ్బంది ఉందా, కష్టం ఉందా? కాదు. ఇందాక వచ్చిన ఆమెకి సమస్య ఉండి యేసయ్య దగ్గరికి వచ్చిన ఆయన సమస్య చెప్పలేదు, యేసయ్య తీర్చాడు. ఈయన కూడా
ఒక ఆశ కలిగి వచ్చాడు. ఏంటి ఆశ చెప్పాలి? యేసు ఎవరో చూడగోరాడంట. హల్లెలూయా. మనం ఎవరిని చూస్తామంటే పొలిటీషియన్స్ చూడాలని ఆశ. ఇంకొకరు ఎవరు? వాళ్ళు ఏమంటారు? సెలబ్రిటీస్. హల్లెలూయా. సెలబ్రిటీస్ని చూడాలని ఆశ. ఇవేంటివి? దాన్ని క్రెయిన్లో కూడా వెళ్ళిపోయి సెలబ్రిటీస్కి దండేసేస్తారు, హారతి ఇచ్చేస్తారు. అంటే మీకు క్లారిటీగా అర్థం కావాలని చెప్తున్నా. హల్లెలూయా. సేమ్ అలాంటి ఆశ ఈయన కలిగిందంట. ఈయన ఎవరిని చూడాలని చెట్టెక్కాడు? ఇప్పుడు కొన్ని రోజులు పోతే తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఏపీలో స్టార్ట్ అవుతాయి కదా. ఇలాంటి పొజిషన్సే ఉంటాయి. చెట్టెక్కేవాళ్ళు చెట్టెక్కుతారు, మేడెక్కేవాళ్ళు మేడెక్కుతారు, పొలిటీషియన్స్ చూసేవాళ్ళు చూస్తారు, సెలబ్రిటీస్ని చూసేవాళ్ళు చూస్తారు. అలా చూడాలనుకుంటే ఇంటికి వెళ్ళాక అలా ఎలక్షన్స్ మూమెంట్లో ఆ వీడియోలు చూడండి. జక్కయ్య ఎట్లా చెట్టెక్కాడో మీకు కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. ఈజీగా అర్థమవుతుంది. మొత్తానికి చెట్టెక్కాడంట. ఎక్కి ఇక కూర్చున్నాడు. ఆయన చెట్టెక్కి సంగతి ఎవరికి తెలియదు. యేసయ్య వచ్చాడు. ఆ స్థలంలో నుంచి అటు ఆ చెట్టు దాటుకొని వెళ్తా ఉన్నాడు. జన సమూహాలు మొత్తం ఆయన చుట్టూ ఉన్నారు. అక్కడికి రాగానే అంట, కింద వచ్చి నేను చదువుతాను చూడండి 4. అప్పుడు యేసు ఆ త్రోవను రాండై ఉండను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, హల్లెలూయా హల్లెలూయా. యేసు ఆ చోటికి రాగానే కన్ను దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పాలన్న. ఎందుకు ఎక్కాలి? వేసే కళ్ళు ఇటు ఎందుకు చూడాలి? మనం పక్కన ఉన్న వాళ్ళని చూస్తాం, పైన ఉన్న వాళ్ళని చూస్తాం. ఇప్పుడు మన పక్కన 100 మంది వస్తున్నారు, ఫాలోవర్స్ అండి. మనకి ఫాలోవర్స్. మనం ఫాలోవర్స్ని వదిలిపెట్టేసి ఎటో చూస్తామా? ఇవాళ రేపు మనకి ఫాలోవర్సే కావాలి, మనం కోరుకునే వాళ్ళు కాదు. మనకి ఎవరు కావాలి? ఫాలోవర్స్ ఎక్కువైపోయారు ఇవాళ రేపు. ఫ్యాన్స్, వెనకాల వేసే ఫ్యాన్స్ వస్తున్నారు కొంతమంది, కానీ వేసే వాళ్ళ గుండెల్లో లేడు. హల్లెలూయా హల్లెలూయా. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఫాలో అయిపోతారు. ఎలక్షన్స్ ఓట్లు నీళ్ళు వచ్చేస్తాయి. కారణం ఏంటి? ఫాలోయింగ్ ఉంది కానీ లోపల లేదు. అర్థమవుతుందా? ఎంతమంది ఫాలో అయ్యారో అంతమంది ఓట్లు వేస్తే ఏమవుతారండి? ఆ వ్యక్తి ఎలక్షన్ మూమెంట్లో గెలుస్తారు కదా. తారుమారు అవుతుంది పరిస్థితి. హల్లెలూయా. యేసయ్యతో కూడా అలానే ఫాలోవర్స్ ఉన్నారంట, బోల్డ్ మంది వెళ్తున్నారంట. కానీ వాళ్ళందరూ ఫెయిల్యూర్ లిస్ట్లో ఉన్నారు. హల్లెలూయా. ఏదో నమ్మేం కదా, పోదాంలే. అయ్యగారు ఏమనుకుంటారో పోదాంలే. కష్టంగా ఆరాధనకు వచ్చిపోతే, నామకార్థంగా వచ్చిపోతే నువ్వు ఫాలో అవ్వరవే. ఆయన నీ హృదయంలో నువ్వు చేర్చుకున్న వ్యక్తివి కాదు. గుండె నిండా ఆనందం నింపుకొని ఎప్పుడు సండే వస్తుందా, టైం అవుతుందా, నా పాదాలు వేసే సన్నిధికి వెళ్ళాలని నువ్వు ఆశతో ఈగర్నిస్తో నువ్వు మందిరానికి వస్తావు చూసావా, అప్పుడు నీ హృదయవాంఛ తీర్చి దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఉద్యోగం నువ్వు కష్టంగా చేయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ వేసే సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలి తెలుసా? సంతోషంగా రావాలి. హల్లెలూయా. ఈయన మేడి చెట్టు ఎక్కిన సంగతి ఏసైకి తెలీదు, జక్కయ్య చెట్టు మీద ఉన్న సంగతి తెలీదు, ఏం తెలీదు. కానీ ఏసయ్య ఆ స్థలానికి రాగానే కన్నులెత్తి జక్కయ్యని చూసి, జక్కయ్య త్వరగా కిందికి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాకు. మేమందరూ నీ వెనకాల వస్తుంటే నువ్వు మమ్మల్ని వదిలేసి పైన ఎవరు ఉన్నారయ్యా? జక్కయ్య అని అనగానే వాళ్ళకి ఆశ్చర్యం వేసి ఉండాలి కదా. జక్కయ్య ఎక్కడుంటాడు? ఇంట్లో ఉండాలి, లేదా ఎక్కడన్నా పనికి వెళ్తే బయట ఉండాలి. జక్కయ్య చెట్టు మీద ఎందుకు ఉంటాడు? హల్లెలూయా. అవునా? కామన్గా మనకేమొస్తుంది? అదే ఆలోచన వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారంట పైకి చూసి అన్నారంట, జక్కయ్య త్వరగా కిందికి త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు కోరుకున్నారు చూడండి? యేసుని చూడగోరే ఆలోచన యేసయ్యని ఆ ఇంటికి వెళ్ళేటట్టుగా చేసింది. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఆశతో యేసయ్య దగ్గరికి వస్తున్నావు కదా, ఆయన నీతో నీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా నువ్వు దిగులు ఎందుకు? ఇంకా నీకు బాధ ఎందుకు? అది రోగమైన, అప్పైన, నిందైన, అవమానమైన ఏది నీకు ఎంత మాత్రం ఆడిచ్చేది. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నజరేయుడైన యేసు కృప నీకు తోడుగా ఉంది. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదండి. వెంటనే దిగి అంతా ఇంటికి వచ్చేసాడు. త్వరగా రానగానే ఇంటికి తీసుకొచ్చి, రండి అయ్యా యేసయ్య కూర్చోండి, ఇదే మా సోఫా సెట్, ఇది మా హాలు, బాగుందా? ఇక్కడ కూర్చో.
వాటర్ తాగుతారా అనాలి కదా, మర్యాదలు చేయాలని. ఇంటికి వెళ్ళి మంచి మనిషి ఏమంటారు, మన ఇంటికి ఎవరైనా వస్తే ఏమంటారు, ఫస్ట్ వాటర్ ఇస్తాం, తర్వాత ఏమైనా స్నాక్స్. ఈయనంట అక్కడ కూర్చోబెట్టేసి ఏసైని వెంటనే ఏమంటున్నాడంటే అంటే 6వ వచనం, జక్కయ్య నిలువబడి అందరూ చూసే వాళ్ళు అంటున్నారంట వీడు పాపి. ఏమంటున్నారంట, లోపల అనుకుంటున్నారంట ఎట్లా పాపి, ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు కదా, ఎక్కువ ఎక్కువ కలెక్ట్ చేసేస్తాడంట. ఇదేంటి ఇట్లాంటి వాడు ఇంటికి వెళ్ళాడు ఏంటి ఏసయ్య. బేసిక్గా ఒకవేళ ఆ వ్యక్తి పాపి అయి ఉండొచ్చు, కానీ హృదయంలో ఏం కలిగింది, ఏసయ్యని చూడాలని. జక్కయ్యకి ఆయన స్థితిగతులను మార్చే దేవుడు అని తెలియదు పాపం. అప్పటిదాకా జక్కయ్యకి తెలిసిన ఏసయ్య ఎవరో తెలుసా, రోగాలు బాగు చేస్తాడు, అప్పులు తీరుస్తాడు, సమస్యలు తీరుస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే ఏసయ్య ద్వారా, అవి తెలుసు. కానీ నా ఇంట్లో దాచిన డబ్బుని తీసుకెళ్ళి బయటేస్తాడని తెలియదు పాపం. హల్లెలూయా. వచ్చాడు, కూర్చున్నాడు, అయిపోయింది. ఇక నిలబడ్డాడంట, ఆ గుండెల్లో భయము స్టార్ట్ అయిపోయింది. ఎందుకు భయం చెప్పండి, అన్యాయం సొమ్ము ఉంది ఇంట్లో. ఏ సొమ్ము ఉంది, ఎక్కువ. ఏమంటాడంటే నిలబడి, ఆయన పలికిన మాటే, మనం కాదు. ఇదిగో ప్రభువా, 8వ వచనం, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నా, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుంటే ఏం చేస్తాడంటే ఇప్పుడు అది 4 ఇచ్చేంత అన్యాయం సొమ్ము ఉంది ఆ ఇంట్లో. ఎంత ఉంది చెప్పండి. ఇప్పుడు అన్యాయంగా ఎవరి దగ్గర ఒక 100 తీసుకుంటే తిరిగి 100 నీ 100 నువ్వు తీసుకో, ఇది నేను అన్యాయంగా తీసుకున్నా, ఇది నా ఇంట్లో ఉండాల్సిందే, నేను ఎక్కువ రాసా నీ పేరు మీద ట్యాక్స్ అని 100 ఇచ్చేయాలి కదా. కానీ జక్కయ్య చెప్తున్న మాట ఏంటంటే, అన్యాయంగా తీసుకున్న సొమ్ము అంట, ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాడంట, ఆస్తిలో సగం బీదలకి ఇస్తాడంట. ఇంకోటి ఏం చేస్తాడంట, అన్యాయంగా తీసుకున్న సొమ్ముకి 4 ఇస్తా. హల్లెలూయా. నీ ఇంట్లో అన్యాయం సొమ్ము ఉంది జక్కయ్య, ఫస్ట్ నువ్వు ఆ సొమ్ము తీసే నేను నీ ఇంట్లోకి వస్తా అన్నాడా. ఫస్ట్ ఈయన వెళ్ళిపోయాడు ఇంట్లోకి. అంటే ఈయన ఇంట్లోకి వెళ్ళిపోయినాక ఆ ఇంట్లో ఉండకూడదు కదా. ఇప్పుడు ఏసయ్య ఆ ఇంట్లోకి వెళ్ళాక ఏముండకూడదు చెప్పాలి, అన్యాయం సొమ్ము ఉండదు ఇంకది. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా, అన్యాయంగా నిన్ను బాధ పెడుతుంది నేసైని నువ్వు నీతో నీ ఇంటికి తీసుకెళ్తావు చూసావా, ఆయన నువ్వు ఇంటికి తీసుకుని వెళ్ళంగానే నీ ఇంట్లో నిన్ను వేధిస్తుంది బాధిస్తుంది ఏదైనా టక్క 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 లేచి చదువుకొని బయటికి వెళ్ళిపోతానే ఉంటాయి. హల్లెలూయా. అది ఏమి నీకు ఎంత మాత్రం హాని చెయ్యవు. ఏసై గొప్పతనం ఏంటి ఈరోజు అర్థం చేసుకుని వెళ్తాను. రాగానే అన్యాయ సొమ్ము ఏమైందంట అంటే, అన్యాయంగా తీసుకుంటే అన్నాడు కానీ తీసుకున్నాడు, తీసుకోబట్టే ఆ మాట నోట్లో నుంచి వచ్చింది. ఎన్నింతలు ఇస్తాడంట అంటే, 100 తీసుకున్న వాళ్ళకి 1000 తీసుకున్న వాళ్ళకి 4000, 40,000 తీసుకున్న వాళ్ళకి 1,20,000, ఇంకా అట్లా. ఎంత అంటే ఇక అంత. ఇంటికి వచ్చిన ఆయనకి మర్యాదలు చేయట్లేదు కానీ ఏసైని పట్టించుకోవాలి కదా. ఏమంటున్నాడు అంటే, అప్పుడు దాకా జక్కయ్యకి ఏసైలో ఉన్న గొప్పతనం ఏంటో, పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన ఆ ఇంట అడుగు పెట్టగానే ఆ ఇంట్లో ఉన్న అపరిశుద్ధత అంతా బయటికి వచ్చేసి, ఆ వ్యక్తిలో ఉన్నదంతా కూడా బయటికి వచ్చేసి. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటో తెలుసా, మనసెరిగిన యేసయ్య. హల్లెలూయా. ఒకవేళ నీకు అప్పులు తీర్చేవాడిగా పరిచయం అయి ఉండొచ్చు, రోగం నుంచి విడుదలిచ్చే దేవుడుగా నీకు పరిచయం అయి ఉండొచ్చు, కానీ ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఖచ్చితంగా నిశ్చయము జీవము కలిగిన దేవుడు. నువ్వు స్పందించిన వెంటనే ఆయన స్పందిస్తాడు, నువ్వు మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇస్తాడు, వెంటనే ఆయన రియాక్ట్ అవుతాడు, నీ విషయంలో మూవ్ అవుతాడు, కదులుతాడు, మాట్లాడతాడు, నీ సమస్యను కూడా కదిలేటట్టుగా చేస్తాడు. అలాగే నీ మనస్సును కూడా ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎవరికి భూమి మీద నరమాత్రుడికి నువ్వు సమస్య చెప్పుకోవాల్సిన అవసరం. ఎవ్వరు చెప్పినా అయ్యో పాపం అని వెళ్ళిపోతాడు. కానీ యేసయ్య ఏం చేస్తాడు, సమస్యని ఇట్లా తీసేస్తాడు. ఇప్పుడు వీరిద్దరి జీవితాల్లో ఒక స్త్రీని చూసాం, ఒక పురుషుని చూసాం. వీరిద్దరి జీవితాల్లో యేసయ్య సమస్య తీర్చాడా ఉంచాడా? తీసేశాడు. ఒక ఆమె చెప్పనే లేదు, ఈయన కూడా చెప్పనే లేదు. ఎవరిని పక్కనున్న వాళ్ళని అడగచ్చు, జక్కయ్య ఎలాంటోడు, జక్కయ్య ఇంటికి వెళ్ళొచ్చా? మనం ఏమంటాం,
ఈ వ్యక్తి ఎలాంటి వాడు? మన పక్కన ఉన్న వాళ్ళని అడుగుతాం కదండి, అడుగుతాం లేదు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అడిగి కనుక్కొని. కానీ యేసయ్య అక్కడ ఉన్నవారు ఎవరిని అడగలా, సంప్రదించలా. ఒకటే చూశాడు యేసయ్య. ఏం చూశాడంటే హృదయంలో ఉన్న జక్కయ్య ఆశ చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో అనుకున్నాడు, కానీ ఎవరో ఇంటికి వచ్చాక అర్థమైపోయింది ఎవరైనా పరిశుద్ధుడు. ఏమంటాడంటే యేసయ్య, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకంటే నేడు ఈ ఇంటికి, ఎప్పుడు అన్నాడు ఆ మాట? ఆ ఇంట్లో ఉన్నదంతా వెళ్ళిపోయినా. హల్లెలూయా. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను అదంతా ఇచ్చేస్తాను అన్నాక ఏమయ్యాడంట? అప్పుడు అబ్రహాము కుమారుడు అయ్యాడు. అంటే విశ్వాసిగా ఆయన అంగీకరించబడ్డాడు ఆ వ్యక్తి. ఆ ఇంటికి ఏమైందంటే రక్షణ వచ్చేసింది. అప్పుడు దాకా ఆ వ్యక్తి ఎవరు? పాపి. అందరూ ఏమన్నారు? పాపి. వీళ్ళింటికి పోతాడేంటి యేసయ్య? వీళ్ళింటికి పోతారేంటి? ఈ బాధల్లో ఉన్న వాళ్ళ ఇంటికి పోతానంటే ఏంటండి యేసయ్య? అప్పుల బాధలో ఉన్న వాళ్ళ ఇంటికి పోతానంటే ఏంటండి? వీళ్ళు రోగాలతో మూలుగుతున్నారు, వీళ్ళింటికి పోతాను ఏంటండి యేసయ్య అనుకుంటున్నారు వాళ్ళందరూ. కానీ యేసయ్య ఎవరికి అవసరం? హల్లెలూయా. దీనులకి కృప ఇస్తాడంటండి. దీనులకి కృప ఇవ్వడానికే ఈ లోకంలోకి ఆయన దీనుడై వచ్చాడు మన కోసం. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలోనైనా నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎవరిని బట్టి చెప్పాలి? నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని బట్టి. ఆయన పలికే దేవుడు, మాట్లాడే దేవుడు, చెలించే దేవుడు, నీ పక్షాన ధ్వజమై నిలబడే దేవుడు. నువ్వు పోరాడలేని సమస్యతో ఆయన పోరాడే దేవుడు. అది ఆయన హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడు మన సమస్య ఒక పెద్ద మనిషి హ్యాండిల్ చేయాలంటే మనం వెళ్ళి చెప్పుకోవాలి, ఇంతో అంతో తులమో పొలమో ఇచ్చుకోవాలి, 10 మందిని పోగేసుకోవాలి. వాళ్ళు ఒకటి ఏంటంటారు, నువ్వు ఒకటి ఏంటంటారు, వాళ్ళకు కుదిరిన రోజు నీకు కుదిరిన రోజు వాళ్ళకు కుదిరి. ఇదంతా తత్వంగా యేసయ్య దగ్గర అవసరమే లేదు. నువ్వు నోరు తెరిచి మనసు విప్పి ఆయన ఒక చూడాలని ఆశ కలిగి, ప్రభువా ఆఖరి అవకాశంగా నీ వైపు ఒకసారి చూస్తున్నానయ్యా, నువ్వు కదులు, నా విషయంలో నువ్వు మూవ్ అవ్వాలి అని అడిగితే నువ్వు అప్పగిస్తావు కదా, వెంటనే మూవ్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనసులో నువ్వు అట్లా తలుచుకున్నా చాలు, అక్కడ కార్యం జరుగుతానే ఉంది. జరిగిందా లేదా వీళ్ళ జీవితం? జరిగింది. అందుకే దావీదు ఏమన్నాడంటే, నన్ను పరిశోధించి తెలుసుకున్నాం. ఏదో నామినల్గా వచ్చి వెళ్ళే స్థలం కాదండి పరిశుద్ధ స్థలం అంటే. స్థితిగతులను మార్చేస్తుంది. యేసయ్య ఆ వ్యక్తి లోపలికి వచ్చేదాకా ఒక సామాన్యమైన వ్యక్తి. ఈరోజు ఈ లూకాసు వార్త 19వ అధ్యాయం 9 వచనాలు ఒక జక్కయ్య గురించి రాయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? బేసిక్గా యేసయ్య చూడాలన్న ఆశ తన లోపలికి వచ్చి ఉండకపోతే ఆ వ్యక్తి గురించి మనం చదువుకొని ఉండేవాళ్ళం కాదు. ఓన్లీ ఆశ కలిగినందుకే ఈరోజు మనం చదువుకున్నాం. ఎందుకంటే చదువుకోకుండా ఎందుకు ఉండేవాళ్ళం అంటే అతను పాపాత్ముడు, డబ్బులు 4 ఎక్కువ తీసుకునే వ్యక్తి. ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి నేను నిత్య జీవం పొందుకోవాలి అంటే ఏం చేయాలని అడిగాడంట. నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నేను పర్ఫెక్ట్ విశ్వాసిని, 100కి 1000% నేను బెటర్ స్థితిలో ఉన్నాను, దశంభాగం ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా, ఫస్ట్ ప్లేస్లో నేను ఉన్నాను. అయినా ఇంకేదైనా కొదువు ఉందా అంటే ఈయన వాస్తవానికి ఆయన గ్రేట్నెస్ చూపించుకోవడానికి వచ్చాడు, కానీ కొదువు చెప్తే సరి చేసుకోవడానికి రాలే. వెంటనే దేవుడు ఏమన్నాడు, యేసయ్య ఏమన్నాడట, నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చా అంటే ఈయనకి మనసు ఒప్పలే, వ్యసన పడి వెళ్ళిపోయాడంటే. ఎవరి మాటల మీద అండి? స్వయాన నీతిమంతుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి మాటల మీదే ఆ వ్యక్తి వ్యసన పడి వెళ్ళిపోయాడంటే దేన్ని రిజెక్ట్ చేశాడు? నిత్య జీవమే వద్దనుకొని వెళ్ళిపోయాడు కదా. అంటే దేవుడు ఎందుకు ఆస్తి అమ్మి బేదలకి ఇమ్మన్నాడు అంటే నీ మనసంతా ఎక్కడుంది? నీ సొమ్ము మీదే ఉంది, నా మీద లేదు. కానీ జక్కయ్య 4 అన్యాయంగా ఇంట్లో సంపాదించి పెట్టుకున్న ఆ సొమ్ము మీద లేదు, ఆ ధనం మీద లేదు, తన హోదా మీద లేదు, తన ఇంట్లో ఉన్న సిరి మీద లేదు, తనకున్న జాబ్ మీద లేదు. తన మనసంతా యేసయ్యని చూడాలనే ఉందంట. హల్లెలూయా. అందుకే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి నువ్వు బయట ఎన్ని డిగ్రీస్ అన్నా ఉండొచ్చు, ఎంత పెద్ద హోదాలో ఉండొచ్చు, కానీ లోపల అడుగు పెట్టగానే యేసయ్యని కలవాలన్న ఆశ నీ లోపల పొంగి ఇలా వస్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు కూడా నువ్వు ఏ గుంపులో చేర్చబడతావు అంటే అబ్రహాము కుమారుల గుంపులో నువ్వు నేను చేర్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య చేర్చబడ్డాడు, అక్కడ పాపాత్మురాలైన స్త్రీ. వీరిద్దరి పేర్లు ఈ గ్రంథంలో అసలు రాయబడి ఉండేవి కాదు. వారిద్దరు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి వారి స్థితిని మార్చుకొని ఉండకపోతే. ఇక్కడ చూడండి, ఆమె విషయంలో
ఆమె విషయంలో అయినా దేవుడు ఏమన్నాడంటే నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. జక్కయ్య విషయానికి వచ్చేటప్పటికి యేసయ్య అసలు ఒక్క మాట కూడా చెప్పలే. ఆయన వెళ్ళి ఇంట్లో కూర్చోగానే ఈయన ఫస్ట్ చేసిన పని ఏంటి చెప్పాలి. ఈ లాస్ట్ మాట విశ్వాసీలు చెప్తున్నమాట. ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటి? ఆయన అక్కడ కూర్చోబెట్టి నిలబడి లెక్కలు టకటక 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 చేస్తుంటే చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ వామ్మో, ఈ మనిషి 4 ఇంతులు 40 ఇంతులు వసూలు చేసే మనిషి ఇప్పుడు ఆస్తి బీదలకి ఇస్తాడా? అంటే 4 ఇంతులు మా డబ్బులు మాకు ఇచ్చేస్తాడా? ఎంత సంతోషపడి ఉండాలి కదా వాళ్ళందరూ. ఎక్కడెక్కడి నుంచో జక్కయ్య డబ్బులు పంచుతున్నాడు, రండి రండి రండి. జక్కయ్య పీకల మీద కత్తి పెట్టి డబ్బులు వసూలు చేసే జక్కయ్య తెలుసు వాళ్ళకి. అప్పటి వరకు డబ్బులు పంచే జక్కయ్య వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు ఏంటి ఇంత మార్పు? వామ్మో, ఇంత భయంకరంగా వడ్డీలు వసూలు చేసే మనిషి, ట్యాక్స్ వసూలు చేసే మనిషి ఇట్లా మారాడు అంటే యేసయ్య ఇంటికి వెళ్ళాడండి. హల్లెలూయా. అందుకే ఆ వ్యక్తులు అంత మార్పు వచ్చిందండి. ఈరోజు ఒక విశ్వాసకి ఇంకా కొన్ని అలాగా పాతుకుపోయి ఉంటాయి. తీసేయమంటే నీతిమంతుడు వ్యసనపడి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతా ఉంటాడు. నీ దేవుడు నిన్ను హృదయ అంతరంగాలు పరిశీలించే దేవుడు. నువ్వు కూర్చోవడం ఆయన తెలుసు, నిలబడేదని తెలుసు. అయితే కూర్చోవడం తెలుసు, నిలబడేది తెలుసు. ఎక్కడ కూర్చుంటున్నావు తెలీదా? తెలుసా తెలీదా? ఎక్కడ నిలబడుతున్నావు తెలీదా? అందుకే ఎలా ఉండాలి? రక్షణ పొందిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద కన్ను నిన్ను చూస్తుంది. చెప్పాలి, ఎవరు చూస్తున్నారు? యేసే కన్ను ఎంత ఉంటుందో అంచనా వేయగలుగుతారా? ఆకాశం సింహాసనము, భూమి పాదపీఠం అంటే కన్ను ఎంత ఉంటుంది? భూమి మొత్తం ఎప్పుడన్నా చూసారా అండి? ఆయన కన్ను ఎంత ఉంటుంది తెలుసా? మనలాగా ఇంత ఉండదు. మన మా అంటే ఒక ఇంచున్నర. ఆ గుడ్డు ఎంత ఉంటుంది? ఇంకా గుడ్డు ఇంకా అరించే ఉంటుంది. అసలు గుడ్డేగా పనిచేసి. హల్లెలూయా. కానీ యేసే కన్ను, హల్లెలూయా హల్లెలూయా, ఆ కన్ను ఎప్పుడు నిన్ను చూడాలనుకోవాలి. ఎలాగో తెలుసా? జాలిగా దయగా చూడాలి. కన్ను ఎర్ర చేయకూడదు. మనం ఇష్టం ఎర్ర చేయకూడదంటే ఏం చేయాలి? ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చో, ఎక్కడ నిలబడాలో, ఏది మాట్లాడాలో, ఏది చూడాలో, ఏది వినాలో అదే విన. ఎక్కడికి నీ పాదాలు వెళ్ళాలి అక్కడికే వెళ్ళాలి. హల్లెలూయా వెంటనే జక్కయ్య రియాక్ట్ అయ్యాడు. వెంటనే ఆ స్త్రీ రియాక్ట్ అయ్యి తను వచ్చిన పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది. ఈరోజు మందిరానికి వచ్చేవా, నీ కాన్సన్ట్రేషన్ అంతా నువ్వు వేసే మీదే పెట్టాలి. చుట్టుపక్కల ఉన్న మనుషులు చూడు, అంతమంది మగవారు ఉన్నారు, అయినా కూడా ఒక ఆడ స్త్రీ వచ్చి కంటి నిండా కన్నీరు తెచ్చుకొని పాదాలు కడుగుతానంది. ఈరోజు ఏసై దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉండకూడదు, సిగ్గుపడద్దు. వారు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు. లేదు, నీ ముందు ఏసై తప్ప నీకు ఎవరు కనిపించకూడదు. ఎందుకు తెలుసా? ఇక్కడ నువ్వు దుఃఖాన్ని విత్తే నీ ఇంట్లో సంతోషం కలుగుతుందని చెప్పాలి. ఏ విత్తనం వేస్తే భూమి మీద ఆ పంటే కోస్తాం, కానీ దుఃఖానికి ప్రతిగా దేవుడు ఏమి ఇస్తాడంట చెప్పాలి? సంతోషం. హల్లెలూయా హల్లెలూయా. కొద్దిగా దుఃఖాన్ని ఎక్కువ చేసే వాళ్ళు భూమి మీద ఉన్నారు, కానీ దుఃఖాన్ని అసలు మొత్తం తీసేసి ఏం చేస్తాడంట చెప్పాలి? సంతోషం ఇస్తాడంట. మనిషికి కావాల్సింది కూడా ఏంటి? నిత్య సంతోషమే. బీరకాయ చెట్టు వేస్తే, బీరకాయ విత్తనం వేస్తే చెప్పాలి బీరకాయ, సొరకాయ వేస్తే, కాకరకాయ వేస్తే, కానీ కన్నీళ్ళు అంటే వేసే పాదాల దగ్గర ఇట్లా ఇక్కడ మందిరంలో ఇట్లా విత్తేసి అంటే నువ్వు వెళ్ళిపోతే నీటికి ఏమొస్తుందంట? సంతోషం వస్తుందండి. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇక నువ్వు విత్తలేదంటే నీకు ఇంకేం లేనట్టు పరిపూర్ణ సంతోషం ఎక్కడో ఉంది, ఇంకా డ్యామేజ్. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఏడవలేని స్థితిలో ఉన్నాయని విడిచిపెట్టాడు. ఏం చేస్తాడంట? అంతరంగాలు పరిశీలించి వారి జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు? మనల్ని పరిశోధించి, డాక్టర్కైనా నువ్వు స్కానింగ్ రిపోర్ట్ ఇస్తే నీ డిసీజ్కి మెడిసిన్ ఇస్తాడు. నువ్వేది చెప్పక్కర్లేదని. నా గుండెల్లో ఇంత భారం, నా మనసులో ఇంత భారం అయ్యా, నా ఒంట్లో ఇంత భారం, నా ఇంట్లో ఇంత భారం చెప్పకపోయినా మొత్తం స్కాన్ చేసేస్తాడు. ఎందుకు చెప్పనా? చేసిందే ఆయన. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే మనసు ఎరిగిన యేసు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనసు ఎరిగిన వారు మనతో ఉండడం మనకి క్షేమమా కాదా? చాలా క్షేమం. మన మనసు ఎరిగిన వారు మనతో ఉండడం చాలా క్షేమం. ఈరోజు అంటున్నాడు, నేను మనసు ఎరిగిన. ఎవరు మనసు? మన మనసు ఎరిగిన దేవుడు ఆయన. ఆ మనసు ఎలా ఎరిగాడో ఇద్దరు వ్యక్తులు ఈరోజు మనం
చూసుకున్నాం. ఆ మనస్సు ఎరిగిన దేవుడికి మన జీవితాన్ని, మన స్థితిగతులను అన్నీ అప్పగించేసి ఈ స్థలం నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మనం సంతోషగానాలతో వెళ్ళాలి. ఆ రోజు ఆ స్త్రీకి ఇచ్చిన కృప, ఆ రోజు ఆ జక్కయ్యకి ఇచ్చిన కృప ఈరోజు వాక్యం విన్న మనందరికీ దేవుడు సమృద్ధిగా ఇచ్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.